మీరు చూస్తున్నారు పోస్టల్ వాణి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రత్యేక వార్తా ఛానల్. మే నెలలో జరిగిన ముఖ్యమైన వార్తా విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది పోస్టల్ వాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్గా 16 డిసెంబర్ 2023 నుంచి మే 30వ తేదీ వరకు పనిచేసిన శ్రీ కె ప్రకాష్ గారు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్గా కర్ణాటక సర్కిల్కు బదిలీపై వెళ్లారు. వారి మృదు స్వభావం, పని పట్ల ఆపేక్ష, సిబ్బంది సంక్షేమం పట్ల సానుకూలత ద్వారా వారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సిబ్బంది మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. బదిలీపై వెళ్తున్న శ్రీ ప్రకాష్ గారికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మే 5-6 తేదీల్లో విజయనగరం జిల్లా భోగాపురం నందు డివిజన్ హెడ్స్ కాన్ఫరెన్స్ మరియు సర్కిల్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఉత్తమ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేసిన సిబ్బందికి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ హెడ్ క్వార్టర్ శ్రీ సంతోష్ నేత గారు కీలక ఉపన్యాసం చేశారు. అలాగే విజయవాడ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ డిఎస్విఆర్ మూర్తి గారు మాట్లాడుతూ పోస్ట్ ఆఫీసులో లెటర్ బాక్సులు మెరుగుపరచడం ద్వారా, కార్యాలయాల పరిశుభ్రత వంటి చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా పోస్ట్ ఆఫీసులపై ప్రజల్లో గూడు కట్టుకున్న అభిప్రాయాల్లో కొంతైన మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. కర్నూలు రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ డాక్టర్ వెన్నం ఉపేంద్ర గారు మాట్లాడుతూ స్క్లప్టింగ్ ఏ బెటర్ హ్యూమన్ ఇన్ అస్ మరియు ఎథిక్స్, రెడ్యూసింగ్ డిస్క్రిషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే అంశాలపై స్ఫూర్తిదాయక ఉపన్యాసం చేశారు. అటుపై గత ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వివిధ విభాగాల ఉద్యోగులను సత్కరించారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనపరిచిన ఐపీఎస్పీలను 29/5/2025 విజయవాడలో జరిగిన మరొక సమావేశంలో సత్కరించారు. జనవరి 2025 జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1కి సంబంధించి 442 మంది అభ్యర్థులతో సప్లిమెంటరీ జాబితా 3 మే 19న విడుదల చేయబడింది. గ్రామీణ డాక్ సేవక్స్గా సెలెక్ట్ కాబడిన ఈ 442 మంది అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీ జూన్ 3వ తేదీన ముగిసినట్లు రిక్రూట్మెంట్ సెక్షన్ తెలియజేసింది. 2025 సంవత్సరానికి గాను ఏప్రిల్ 27వ తేదీన జరిగిన PORMS అకౌంటెంట్ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలు విడుదల చేయబడ్డాయని రిక్రూట్మెంట్ సెక్షన్ మరొక ప్రకటనలో తెలియజేసింది. న్యూఢిల్లీలో మే 30 నుండి జూన్ 1 వరకు జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల నందు విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్మెన్గా పనిచేసిన శ్రీ సిహెచ్ మహేష్ 120 కేజీల సీనియర్ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ శ్రీ సిహెచ్ మహేష్కు అభినందనలు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 2016-17 నుండి 2021 వేకెన్సీ ఇయర్ వరకు సంబంధించిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ నియామకాలను మే 22న విడుదల చేసినట్లు రిక్రూట్మెంట్ సెక్షన్ తెలియజేసింది. అలాగే తదుపరి వేకెన్సీ ఇయర్ అయిన 2022-23కు సంబంధించిన స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేసి ఫలితాలు మే 29న విడుదల చేసినట్లు రిక్రూట్మెంట్ సెక్షన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2025-26 సంవత్సరంకు సంబంధించిన యాన్యువల్ స్పోర్ట్స్ క్యాలెండర్ను పోస్టల్ డైరెక్టరేట్ విడుదల చేసింది. ఈ స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నవంబర్ 2025లో విశాఖపట్నం నందు ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను నిర్వహించబడుతుంది అని రిక్రూట్మెంట్ సెక్షన్ తెలియజేసింది. జాతీయ స్థాయి నీటి పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేసిన అసాధారణమైన కృషికి గాను విశేష ప్రశంసలు అందుకున్నట్లు బిజినెస్ డెవలప్మెంట్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తెలియజేసింది. మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షా ప్రక్రియలో 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ అతిపెద్ద పరీక్షకు సంబంధించిన పరీక్షా సామాగ్రి, రవాణా, భద్రత మరియు లాజిస్టిక్స్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ బృందం అద్భుతమైన నిబద్ధతను ప్రదర్శించినట్లు నేషనల్ టాలెంట్ ఎగ్జామ్ ఏజెన్సీ తెలియజేసింది. పరీక్ష సామాగ్రిని సకాలంలో సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు చేర్చడంలో, తిరిగి వాటిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పంపించడంలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ బృందం చూపిన వృత్తి నైపుణ్యం, అంకిత భావం ఎంతగానో ప్రశంసనీయం. ఈ కృషికి గాను ఎన్టీఏ నుండి ప్రశంసా పత్రం అందుకుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ముఖ్యంగా పోస్టల్ సర్కిల్కు గర్వకారణం. ఇందులో సమర్థవంతమైన పనితీరు కనపరిచిన డివిజనల్ హెడ్స్కు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అభినందనలు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఐపీపీబీ మర్చెంట్ ఆన్బోర్డింగ్ స్పెషల్ డ్రైవ్ను మే 17 నుండి 19వ తేదీ వరకు నిర్వహించింది. ఈ డ్రైవ్లో 11,000కు పైచిలకు మర్చెంట్ అకౌంట్లను ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ డ్రైవ్ కారణంగా ఎండ్ యూజర్ యాక్టివేషన్లో మన సర్కిల్ పాన్ ఇండియా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అనకాపల్లి డివిజన్పై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఉన్న స్తబ్దత వీడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని డివిజన్స్ క్రమంగా గాడిలో పడుతున్నాయి. ఏప్రిల్ తర్వాత ప్రతి డివిజన్ తన పనితీరును మెరుగుపరుచుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే
స్కోర్ కార్డులో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచి అనకాపల్లి డివిజన్ సర్కిల్లో మెరుగైన స్థానాన్ని చేరుకుంది. స్కోర్ కార్డులో 22వ స్థానం నుండి 2వ స్థానానికి ఎగబాకిన అనకాపల్లి డివిజన్ను పోస్టల్ వారిని సందర్శించి కొంతమంది ఉద్యోగులతో ముచ్చటించింది. సంక్షేమ పథకాలు మారుమూల పల్లెలకు తపాలా శాఖ నిబద్ధతతో తీసుకెళ్తూ ప్రభుత్వ కృతనిశ్చయాన్ని నెరవేరుస్తున్నట్టు ఉద్యోగులతో ముచ్చటించినప్పుడు అనిపించింది. ఒక్కరు కాదు, డివిజన్లో ప్రతి ఒక్కరూ విసిరేసినట్టుండే పల్లెలకు సైతం ఐపీబీబీ సేవలను చేరుస్తూ చిరు వ్యాపారులను మర్చెంట్ ఆన్బోర్డింగ్ చేస్తూ డిజిటల్ ఇండియా దిశగా కృషి చేస్తున్నారు. ప్రతి కస్టమర్ను వారి పని ప్రదేశాలలో కలుస్తూ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఎందరివో కుటుంబాలను సురక్షితం చేస్తున్నారు. నా పేరు జ్యోతిర్మయ్. నేను కేడీపేట్ ప్యాకర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా కన్వర్ట్ చేసిన గ్యాగ్ శుభారంలో నేను పార్టిసిపేట్ చేశాను. అందులో మొత్తం నాకు నా టైమింగ్స్ మొత్తంని నేను కవర్ చేసుకుని ఇంటికి వెళ్ళి నాకు ఉన్న టైమింగ్స్లో నా సరౌండింగ్స్ ఉన్న మర్చెంట్స్ అందరినీ కలిసి మొత్తం గ్యాగ్ పాలసీలు చేయించాను. దానివల్ల నేను సర్కిల్లో ఫస్ట్ వచ్చాను. ఇలాగే నా సేవలన్నీ నేను పోస్ట్ ఆఫీస్కి అందిస్తాను. మిగతా ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేస్తానని చెప్తున్నాను. అనకాపల్లి డివిజన్లో కావాల్సినంత పొటెన్షియల్ ఉంది. మా డివిజన్ యొక్క స్టాఫ్ దగ్గర సరిపడినంత సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యానికి తుది మెరుగులు దిద్దడానికే చిరు ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఏప్రిల్ నెల స్కోర్ కార్డులో అనకాపల్లి డివిజన్ 22వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. ఇలాంటి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని దానికి కావలసిన ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అనకాపల్లి డివిజన్ సిబ్బంది చేస్తున్న కృషి, డివిజనల్ హెడ్, సబ్ డివిజన్ హెడ్స్ మోటివేషన్తో అనకాపల్లి డివిజన్ రాబోయే రోజుల్లో నెంబర్ 1 స్థానంలో నిలబడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనకాపల్లి డివిజన్కు పోస్టల్ వాణి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0 రోల్అవుట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని కర్నూలు, మచిలీపట్నం, విజయనగరం హెచ్ఓలు, ఎస్ఓలు, దాని పరిధిలోకి వచ్చే బ్రాంచ్ ఆఫీసులు మరియు అన్ని పరిపాలనా కార్యాలయాలు జూలై 8వ తారీఖున రోల్అవుట్ కాబోతున్నట్టు డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ సంతోష్ నేత గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏపీ సర్కిల్ పోస్టల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈ మే నెలలో మన డిపార్ట్మెంట్ ఒక మేజర్ పారాడైమ్ షిఫ్ట్ అవ్వబోతోంది. అందులో ముఖ్యమైనది ఐటీ 2.0 రోల్అవుట్. అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ హార్డ్వేర్ బట్ ఆల్సో సాఫ్ట్వేర్ అన్నీ చేంజ్ అయ్యి ఐటీ 2.0లో న్యూ సాఫ్ట్వేర్ అండ్ న్యూ హార్డ్వేర్ రాబోతోంది. దాంట్లో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ యూజర్ ఇంటర్ఫేస్ ఎండ్ యూజర్కి చాలా అనువైనదిగా ఉంటుంది. సామాన్య ప్రజలకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా యూజర్ ఇంటర్ఫేస్ ఉండబోతోంది. ఈ క్రమంలో ఏపీ సర్కిల్లో ఫస్ట్ ఫేజ్ 1 రోల్అవుట్ 8 జూలైన కాబోతోంది. కర్నూలు హెచ్ఓ అండ్ కర్నూలు హెచ్ఓ కింద ఉన్న ఎస్ఓస్ అండ్ బిఓస్ అండ్ మచిలీపట్నం ఎస్ఓ అండ్ ఎస్ఓస్ అండ్ బిఓస్ అండ్ విజయనగరం హెచ్ఓ ఎస్ఓస్ అండ్ బిఓస్ ఆఫ్ విజయనగరం హెచ్ఓ, అలా 3 రీజన్ లో 3 హెచ్ఓలు వాటి ఎస్ఓలు బిఓలు కలిపి 8వ తారీఖున రోల్అవుట్ అవబోతోంది. ఈ 3 హెచ్ఓలతో పాటు అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అంటే సిఓ, ఆర్ఓ, పిఏఓ, ఆర్ఎంఎస్ డివిజన్స్, ఎఫ్పిఓ అండ్ డివిజనల్ ఆఫీసెస్ అన్ని కూడా అదే రోజున అంటే 8వ తారీఖు జూలైలో రోల్అవుట్ అవబోతున్నాయి. మిగిలినవన్నీ కూడా ఫేజ్ 2లో 22వ తారీఖు జూలైలో రోల్అవుట్ అవుతాయి. వాటికి తగిన ప్రిపరేషన్, ట్రైనింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డేటా వ్యాలిడేషన్ కానీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అన్ని డివిజన్స్ మీద ఉంది. ట్రైనింగ్ లో ముఖ్యంగా 160 యూజర్ ఛాంపియన్స్ ని మనం ట్రైనింగ్ చేశాము. ఈ యూజర్ ఛాంపియన్స్ 26,128 ఎండ్ యూజర్స్ ని ట్రైన్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మీద. వాటిల్లో 16,642 మంది ఇప్పటికీ ట్రైనింగ్ అయిపోయారు. ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా 30 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఈ యాక్షన్ పాయింట్స్ అన్ని కూడా డివిజనల్ హెడ్స్ నోట్ చేసుకుని విత్ ఇన్ టైమ్ లైన్స్ లో కంప్లీట్ చేస్తారని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఉన్న అన్ని డివిజన్స్ యొక్క పనితీరును మదింపు చేసే స్కోర్ కార్డులో ఏప్రిల్ నెలకు సంబంధించి 23 విభాగాల్లో విశాఖపట్నం, అనకాపల్లి మరియు భీమవరం డివిజన్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. డివిజనల్ హెడ్స్ను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో హిందూపూర్ డివిజన్లోని ప్రసిద్ధ లేపాక్షి దేవాలయంపై పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్ మరియు లేపాక్షి ప్రతిష్టను తెలియజేసే ఏకశిలా నంది, సీతాదేవి పాదాలు వంటి 5 పిక్టోరియల్ పోస్ట్ కార్డులను మే 16వ తేదీన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూలు మరియు హిందూపూర్ డివిజన్లు తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి, నా పేరు వైఎన్ సురేష్ అండి. ఏలూరు డివిజన్లోని దెందులూరు ఎస్ఓలో ఏబిపిఎంగా పనిచేస్తున్నాను. నేను గత 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ బిజినెస్ మీద ఎక్కువ పట్టు సాధించి 2024-25 సంవత్సరానికి గాను ప్రథమ స్థానం జిల్లాలో సాధించినాను. నేను నా ప్రజలతో అవినాభావ సంబంధాలు పెంచుకుంటూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేను నా ఉద్యోగం నా పని దినాల టైంలోనే కాకుండా సెలవు టైంలో కూడా నేను మా ప్రజలతో మమేకమై ఉంటాను. వాళ్ళకి క్లెయిమ్ సెటిల్మెంట్లు కానీ, లోన్లు కానీ, వారి అవసరాలకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ప్రతి వ్యవహారాలను నేను చనువు తీసుకుని మరి చేయడం వల్ల మా ఊరి ప్రజలు నాతో మమేకమై ఉన్నారు. పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఏదైనా సరే సురేష్ని అడిగితే మొత్తం వివరంగా చెప్తాడు. మనకు మంచి పథకాలు వాటి గురించి వివరణ ఇస్తాడని చెప్పి నా మీద నమ్మకంతో నా పరిధిలోని బీటి పరిధిలోనే కాకుండా నా పక్క బీటి పరిధిలో కానీ, నా పక్క ఊరి ప్రజలు కానీ కూడా నా దగ్గరికి వచ్చి సంప్రదించడం వల్ల ఈ విజయాన్ని నేను సాధించగలిగాను. ఈ విజయం వెనకాల మా సూపరింటెండెంట్ గారు, మా ఐపో గారు, మా ఏఎస్పీ శ్రీనివాస్ గారు ప్రోద్బలం ఉండడం వల్ల నేను ఈ విజయాన్ని అంత సునాయాసంగా అందుకోగలిగాను. సాధించే విజయాల మధ్య రహస్యం ఏమి ఉండదండి, కష్టపడి పనిచేయడం తప్ప. నాకు తెలిసిన సూత్రంతో ఇదే ఫాలో అవుతున్నానండి. నేను నా ఉద్యోగాన్ని కష్టంతో కాకుండా ఇష్టంతో చాలా ఇష్టంగా పనిచేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నేను ఇండియా పోస్ట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ 2013 నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. కేఎస్వి వెంకటేశ్వరరావు గారు నన్ను 2013లో ఆయన ఈ డిపార్ట్మెంట్లోకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా తీసుకొచ్చారు. మీడియా పోస్ట్లో మొత్తం ఇప్పటికి గాను ₹1 కోటి దాకా నేను డిపార్ట్మెంట్లో సాధించానని గర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మీడియా పోస్ట్లో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎన్నో సంస్థలు, విజ్ఞాన్, కేఎల్యు, డబుల్ హార్స్ మరియు కుమార్ పంప్, అదేవిధంగా అనంత డైమండ్స్, ఇఫ్కో, అట్లా అన్ని సంస్థల నుంచి చాలా పెద్ద తీసుకొచ్చి ₹1 కోటి దాకా సంపాదించాను. అదేవిధంగా మీడియా పోస్ట్తో పాటు మళ్ళీ మై స్టాంప్, మెగదూత్ పోస్ట్ కార్డ్, కుమార్ పంప్స్ నుండి కూడా తీసుకొచ్చానని కూడా చెప్తున్నాను. కొత్తగా వచ్చినటువంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు కూడా నాలాగే కష్టపడాలి. ముందుగా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే ఇవ్వాలనే కోరిక అనేది ముందుగా ఆచరించకూడదు. ఆయన మా మనస్తత్వం ఎట్లా ఉంది అది తెలుసుకొని ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన వాళ్ళు మనతో సక్రమంగా చేస్తున్నాడా లేదని గమనించి అట్లా తోడ్పాడుతూ ఆయన మైండ్ సెట్ ప్రకారం మనం మలుచుకొని వెళితే గ్యారంటీగా నాకు మళ్ళీ మీరు కూడా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆ యొక్క కోణంలో మీరు వెళ్ళి మన డిపార్ట్మెంట్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల మీ ముందు ఉంటాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.